హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న నైట్ వ్లాగ్ చూపించాను కదండి. ఇది నెక్స్ట్ డే అంటే గురువారం రోజు పొద్దున్నదనమాట. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మొక్కలు కొంచెం ఎండలో ఉంచాలి అని చెప్పి కింద నుంచి తీసి పైన పెట్టాను. ఇందులో ఫుల్గా నీళ్లు కొట్టాను కదా రాత్రి, ఇంకా కారుతూనే ఉన్నాయి అన్నమాట. మోరోవర్ చల్లగా కూడా ఉంటుంది కదా. ఎండాకాలం అయితే మొత్తం నీళ్ళు ఇంకిపోయి కింద కూడా ఎండిపోయి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి కింద ఇంకా నీళ్ళు అలాగే ఉన్నాయి. సో వీటిని ఏం చేస్తానంటే ఫస్ట్ తుడిసి కింద నుంచి తీసినప్పుడే మట్టి ఏమన్నా పడితే ఆ డబ్బాల మీద కానీ ఆకుల మీద కానీ అవన్నీ క్లీన్గా తుడిచేసి ఒకసారి ఎండలో ఉంచాను అనమాట. ఒక 15 మినిట్స్ అలా ఉంచాను అంతే. ఈసారి ఇవి పైన మొక్కలండి. ఇవి వచ్చేసి నేను మొక్కలు ఫ్రీగా వచ్చినాయి అని చెప్పి చూపించాను కదండి. ఇగో ఇవే అనమాట 5 రకాల మొక్కలు. 5 రకాల మొక్కలు తెచ్చాను. ఇందులో ఒక రకం మొక్క అంటే స్నేక్ ప్లాంట్ ఉంది ఇంట్లో, అయినా కానీ మళ్ళీ తెచ్చాను. కానీ భలే ఉన్నాయండి మొక్కలు అయితే. నాకు చాలా బాగా నచ్చినాయి. మోరోవర్ నాకు మొక్కలు పిచ్చి కదా. చిన్నప్పుడు కూడా చాలా మొక్కలు దొంగతనం చేసి తీసుకొచ్చేదాన్ని అండి. మా అమ్మ చితక్ కొట్టేసేది నన్ను, మామూలుగా కొట్టేది కాదు. నేను మా అన్నయ్య కూడా దొంగతనంగా చేసి మొక్కలు తెచ్చేవాళ్ళం అనమాట. ఎస్పెషల్లీ వర్షాకాలం అయితే ఎవరు మమ్మల్ని చూడరు కదా, లోపల నుంచి బయటికి రారు కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే మొక్కలన్నీ బయట పెట్టాను కదండి. అవన్నీ మళ్ళీ దేని ప్లేస్లో అది పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు గురువారం రోజు వ్లాగ్ అని చెప్పాను కదండి. ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాను. ఈరోజు కూడా ఇది మొక్కలు నాటాలి కదా, అది పెద్ద టెన్షన్ అయిపోయింది. మనసంతా మొక్కలు నాటాలి ఇదే ఉందన్నమాట. ఇంకా ఒకసారి మొక్కల దగ్గరికి వెళ్తే మళ్ళీ టైం పడుతుంది కదా రావడానికి, అందుకని చెప్పి ఫాస్ట్గా వంట చేసేస్తున్నాను. చిక్కుడుకాయలు కోసాను కదండి నిన్న. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర వండుతున్నాను. క్యాలీఫ్లవర్ కూడా తెద్దాం అనుకున్నాను, కానీ క్యాలీఫ్లవర్ చిన్న పువ్వే 45 రూపీస్ అంట. అమ్మో అని చెప్పి ఇంకా తేలేదు. కానీ క్యాలీఫ్లవర్ కూర అయితే చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా భలే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి అది నాకంటే ఇష్టము. అమ్మలు వండితే ఇంకా బాగుంటుంది, నేను వండితే అంత బాగోదు అనుకోండి. ఈరోజు కూరలో కారం ఎక్కువ, ఉప్పు తక్కువ, ఇలా అయిందనమాట. కాన్సన్ట్రేషన్ అంతా నాకు టైం సరిపోదా, మొక్కలు నాటాలి, మట్టి సరిపోదా, మనసంతా ఇదే ఆలోచన ఉందన్నమాట. నిజంగానే మట్టి సరిపోలేదండి, కానీ మళ్ళీ తెద్దాంలే, లేకపోతే చచ్చిపోతాయి కదా మొక్కలు. అప్పటికి ఆ అబ్బాయి నాకు చెప్పాడనమాట పర్టికులర్గా, మీరు వేస్ట్ చేసేది ఉంటే తీసుకెళ్ళకండి అని చెప్పి. నేను ఎందుకు వేస్ట్ చేస్తాను అని చెప్పి మరీ తెచ్చానమాట. అయినా నాకు మొక్కలంటే ఇష్టమండి. వీటిని పెంచుకుంటే కొంచెం మనశ్శాంతి, ప్రశాంతత ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అన్నీ కలిసి వస్తాయి కదండి. యాక్చువల్గా పెరుగు తోడు పెడదాం అనుకున్నాను, రాత్రి మర్చిపోయి అలాగే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి నిద్ర వచ్చేస్తుందని పడుకున్నాను. పెరుగు తోడు పెట్టలేదు, కూరలో ఉప్పు సరిపోలేదు, అలాగే మజ్జిగ కూడా లేదు ఇవాళ. అబ్బా దరిద్రంరా బాబు అనుకున్నాను. ఒకసారి ఏంటో అలాగే అయిపోద్ది. ఏంటో ఈరోజు అన్నం కూడా మంచిగా తినలేదు మధ్యాహ్నం. ప్లస్ ఇంకోటి ఏంటంటే దురదృష్టం, నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయను. అలాంటిది ఈరోజు నాకు ఎందుకో తెలియదు కానీ 2 కన్నులు అయితే వాసిపోయినట్టు అయిపోయినాయి అనమాట. పొద్దున్నంతా బాగానే ఉన్నాను, ఆఫీస్కి స్టార్ట్ అవుతాను అని అనుకున్నప్పుడు వాసినట్టు అనిపించినాయి అనమాట. ఇంకా నాకు కొంచెం డ్రౌజీగా ఉంది అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట ఆఫీస్లో. అది మైనస్ అయిపోయింది. అన్నం కూడా తినబుద్ధి అవ్వలేదు అనమాట. ఇంకో ఇప్పుడు పాలు తోడు పెడుతున్నానండి. అన్ని పనులు ఒకటేసారి చెయ్యాలి కదా, టెన్షన్ వచ్చేస్తుంది నాకు. పక్కన వంట చేసినప్పుడు గిన్నెలు ఖాళీ అయిపోయినట్టు తీసుకెళ్ళి టబ్లో వేసేస్తే అదో ప్రశాంతత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు అసలే కొంచెం శుభ్రం పిచ్చి కదా, ఎప్పటికప్పుడు తుడుతూనే ఉంటున్నాను. కౌంటర్ టాప్, గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా. ఇంకా ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేస్తే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా. మ్యాక్సిమం నేను అసలు నీళ్ళు పోయిను కూరల్లో, 99.9% నీళ్ళు పోయకుండానే చేస్తాను కూరలు అయితే. కొంచెం ధనియాల పొడి అవన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేస్తాను, లేకపోతే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసి మాడిపోతుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అందుకని ఇంకా కొంచెం అలాగా అన్నం ఒక పక్కన ఉడుకుతుంది కదా, కూర కూడా కొంచెం గ్యాస్ కట్టేసి వచ్చాను అనమాట. కూర్చున్నాను ప్రశాంతంగా కారిడార్లో. ఈ పొడుగు టబ్బు ఉంది కదండి, ఆ టబ్బులో 3 మొక్కలు పెడదామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఇదిగో ఇందులోనే చైనా బజార్లో తెచ్చానండి గార్డెన్ టూల్స్. కానీ చైనా బజార్వి ఎంత అందంగా ఉంటాయో తెలుసు కదా.
తెలిసినా కానీ అలాగే తెస్తూ ఉంటాను, అలా పోతూ ఉంటే మళ్ళీ తెస్తూ ఉంటాను, అలా పోతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇంకో ఫైనల్గా ఏమీ లేవు మట్టి తవ్వుతానికి, అందుకని పుల్ల మొక్కతో తవ్వుతున్నాను అనమాట. ఇవన్నీ కూడా చిన్ననాటి ఎక్స్పీరియన్సెస్ నాకు. ఇలాగ తవ్వి అందులో గుచ్చుతాను అనమాట. అది బతికిందా చచ్చిపోయిందా దాని ఆకుని బట్టి చెప్పేయగలుగుతాను నేనైతే. ఆకు మెత్తగా ఉందనుకోండి కొంచెం దానికి ఏదో తక్కువైందని అర్థం అనమాట. ఆకు స్టిఫ్గా ఉందనుకోండి అమ్మయ్య బతికిపోయిందిలే మొక్క అని అనుకుంటాను అనమాట. అలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇందులో అయితే ఫస్ట్ ఇవి ఏమంటారు మొక్కను నాకు కూడా తెలియదండి, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఫస్ట్ అయితే ఈ మొక్కను పెట్టాను. ఇది పల్చగా ఉన్నాయి ఆకులు, ప్లస్ కొంచెం దూరంగా ఉన్నాయి అన్నమాట. బాగుంది ఇది కూడా, ఇది ఒక రకం అన్నమాట. ఇంకొకటి వచ్చి అది పువ్వులు పోస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో నాకు స్కూల్లో గుర్తు ఇలాంటి మొక్కలు ఉన్నాయి అని చెప్పి, ఇది జస్ట్ వస్తుంటుంటే కనిపించింది అనమాట. ఇది కూడా పీక్కుంటున్నాను అని చెప్పేసి ఆ మొక్కను కూడా పీకాను అనమాట. కానీ అది ఏర్లు సరిగ్గా వచ్చిందా రాలేదని కొంచెం డౌట్గా, ఏర్లు అయితే బాగానే ఉన్నాయి కానీ కొంచెం డౌట్గా ఉందన్నమాట. అది బతుకుతుందో చచ్చిపోతుందో అని అనుకుంటున్నాను, చూడాలి. ఇందులో ఆల్రెడీ కొన్ని మొక్కలు వేసాను చచ్చిపోయినాయి, అలాగే దోసకాయ గింజలు వేసాను, కొన్ని మొక్కలు వచ్చినాయి కూడా దోసగింజల మొక్కలు ఈ కుండీలో. కానీ అవి పీకేసి అందులో ఇవి వేస్తున్నాను అనమాట. ఇవైతే బాగానే బతుకుతాయి అని అనుకుంటున్నాను. అంత ఎండ కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా క్రాటన్స్కి, అదొక కాన్ఫిడెన్స్తో కూడా వేస్తున్నాను అనమాట. నేను మెయిన్ క్రాటన్స్ తెచ్చేయడానికి కూడా రీజన్ అదే, ఎండ లేకపోయినా కానీ ఇలాగ నీడలో కూడా బతికేస్తాయి. అన్ని మొక్కలు బాల్కనీలో పెట్టాలి అని అంటే బాల్కనీ కడిగేటప్పుడు నాకు చాలా అంటే గంట పడుతుందండి. ఆ చిన్న బాల్కనీ కడుగుతానికి నాకు అంత టైం పట్టేస్తుంది. కుండీలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఈ మధ్యన ఓపిక కూడా ఉండట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి క్రాటన్స్ పెట్టేసి మంచిగా చూసుకుందాంలే అని చెప్పి ఇంకా కుండీలు అస్సలు కొనొద్దు అని అనుకుంటానండి. అయినా కానీ ఏంటో మొక్కలు తెస్తాను, కుండీలు తెస్తాను అనమాట. మళ్ళీ కూకట్పల్లి వెళ్దామని అనుకుంటున్నాను. కొత్త మొక్కలు ఏమన్నా వస్తే అట్లీస్ట్ ఈసారి పువ్వుల మొక్కలన్నా తెచ్చుకుందాము అని అనుకుంటున్నా. మందారం మొక్క తేవాలి అని ఇంట్రెస్ట్ ఉంది నాకు, కానీ అది బతుకుతుందా పురుగులు పట్టేస్తుందా ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి అన్నమాట. చూస్తాను, డెఫినెట్గా ఒకసారి వెళ్తే వీడియో తీస్తానండి. పాపం ఆయన చాలా సపోర్టివ్గా ఉంటారు, కానీ అందరూ నెగిటివ్ కమెంట్స్ ఇస్తారు ఆయన వీడియోకి. ఆయనది చిన్న షాప్ అనమాట, కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ సుబ్బయ్య గారి హోటల్ దగ్గర ఉన్నప్పుడు. అందరూ కూడా ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఆయన అని చెప్తారు. ఆయనకి చిన్న షాప్లో 4 కస్టమర్స్ వచ్చారనుకోండి అంటే ఊపిరి అన్నట్టు ఉంటుంది అనమాట. అది మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. జనాలు కొంతమంది అర్థం చేసుకోకుండా ఉంటారు, మనం ఏం చేయలేము అలాంటి వాటికి. లాస్ట్కి ఈ ముళ్ళు మొక్క ఉందండి, ఈ ముళ్ళుల మొక్కని ఇందులో పెడుతున్నాను అనమాట. ఇందులో 3 మొక్కలు అడ్జస్ట్ చేస్తాను. ఈ ఎదిగినాయి అనుకోండి మంచిగా తీసి వేరే దాంట్లో రీపాటింగ్ చేస్తాను. ఇందాక ఒకటి ఇరిసాను కదండి ఏరుల దగ్గర, అది కనుక పువ్వులు వచ్చిందనుకోండి దాన్ని స్ప్రెడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ 2 మొక్కలు కూడా మిగతావి కూడా ఏంటంటే అది మనీ ప్లాంట్ లాగా ఏర్లు ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు, వేరే మొక్కల్ని మనము పెంచుకోవచ్చు అన్నమాట. సో ఈ 3 ఇందులో పెట్టేశాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి, కలర్ఫుల్గా ఉంది. అమ్మయ్య బాల్కనీ ఫుల్ఫిల్ అయిపోయింది అని అనుకున్నాను. కానీ స్టాండ్లు కొనాలి, ఇంకా చిన్న స్టాండ్స్ లేవంట, ఒక్కటే ఉంది. ఒకటే ఏం చేసుకుంటాను, నాకు 2 కావాలి, 2 కుండీలు తెచ్చాను కదా, 2 కావాలని చెప్పేసి ఒకటి వద్దని చెప్పేసి వదిలేసి వచ్చేసా. నాటిసానండి. మొత్తానికి మట్టి అయితే ఎంత గుల్లగా ఉందో ఈ కుండీలో, బాగుంది మట్టి. ఇంక నీళ్లు పోయలేదు, ఆల్రెడీ చెమ్మగానే ఉంది కదా అని చెప్పి ఇప్పుడు అస్సలైన పని స్టార్ట్ అయిందనమాట. 2 కుండీలు తెచ్చాను కదా, ఒక దాంట్లో మనీ ప్లాంట్ పెట్టాను, ఇంకొక దాంట్లో ఎలిఫెంట్ ఇయర్స్ అని నేను అనుకుంటున్నాను ఆ మొక్కని, అది పెట్టాను అనమాట. కుండీలకి చిల్లులు పెడతాం మర్చిపోయానండి ఫస్ట్ నిజంగా. ఆ తర్వాత నీళ్ళు ఎలా పోతాయి అని చెప్పి డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి నిజంగా గార్డెన్ టూల్స్ ఏమీ లేవు ఇంట్లో, టర్నర్ స్క్రూలు తేవాల్సింది కూడా మర్చిపోయి
కంగారుగా సిజర్ తెచ్చాను అనమాట, కత్తిరి తెచ్చి కత్తిరితో చిల్లు పెట్టాను అనమాట. ఒక్కటే చిల్లు పెట్టాను, తక్కువ నీళ్ళే పోస్తాను కదా, అలాగే కారిడార్లోనే పెడుతున్నాను కదా అని చెప్పి ఇంకా అలాగ వదిలేసాను అనమాట. 4 చిల్లులు పెట్టడానికి ఆడ ఆప్షన్ ఇస్తాడు కదా, కానీ నేను వాడలేదు. ఒక్కటే చిల్లు పెట్టాను కింద. ఇంకో బస్తా సంచిలో మట్టి చూపించాను కదండి నిన్న పొద్దున్న వీడియోలో, ఆ మట్టిని ఇప్పుడు వాడుతున్నాను అనమాట. ఏ కుండీలోనూ సరిపోలేదు, ఇందులోనూ సరిపోలేదు, ఇంకో దాంట్లోనూ సరిపోలేదు మట్టి. ఒక కుండీ మట్టి మళ్ళీ పడుతుంది, ఒక కుండీ మట్టి అయితే వాళ్ళు ఇవ్వరు. అదో టెన్షన్ అయిపోయింది. మళ్ళీ తెచ్చి బస్తా ఇలాగే పెట్టాలి, ఇంకో కుండీ కొనాల్సి వస్తుంది. ఇలాగ అయిపోతుంది అనమాట. అందుకే ఇన్ని కుండీలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 20 కుండీల వరకు ఉంటాయి అనుకుంటండి మొక్కలు. అన్ని కుండీల్లోనూ మంచిగా ఉంటాయి మొక్కలు మా ఇంట్లో. సో బాగా చూసుకుంటా, ఎప్పటికప్పుడు పురుగుల మందులు కొట్టడం అని. వీటికి నేను మ్యాక్సిమము ఏమేమి నీళ్ళు పోస్తానంటే, నిమ్మ చెక్కలు ఉంటాయి కదా ఆ నీళ్ళు పోస్తా, కోడిగుడ్లు నీళ్ళు పోస్తా, పాల నీళ్ళు పోస్తా, పసుపు నీళ్ళు పోస్తా, బియ్యం కడిగిన నీళ్ళు పోస్తా, టీ నీళ్ళు పోస్తా. అన్ని మొక్కలకి అన్నీ పోసేస్తూ ఉంటాను. మధ్యలో పెస్ట్ కంట్రోల్ కూడా, అంటే పెస్టిసైడ్స్ ఉంటాయి కదా అవి కూడా కొడతాను అనమాట. అదిగో ఇందులో అయితే చాలా తక్కువ ఉందండి, సకానికి కూడా రాలేదన్నమాట మట్టి. ఇంకా శనివారం నాడు వెళ్ళి ఒక కుండీడు మట్టి ఇస్తారేమో అడగాలి. ఇవ్వను అని అంటే ఇంకా చచ్చినట్టు 2 కుండీలు మట్టి తెచ్చి ఇంకా ఇంకో కుండీ తెచ్చుకుని వేరే మొక్క వేసుకోవాలి. అంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు. ఎలాగా మందారం మొక్క తెద్దామని అనుకుంటున్నాను కదా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసాను. ఒక మూల కూర్చుని చేయలేదండి, కరెక్ట్గా మధ్యలో కూర్చుని చేశాను అనమాట. వెళ్తానికి వస్తానికి పాపం ఒక ఆంటీ బట్టలు పైన ఆరేసుకోవడానికి వెళ్తానికి వచ్చారనమాట. అప్పుడు లేచి మళ్ళీ కూర్చుని ఇంక సర్దేశాను. ఇంకో ఫైనల్గా అయితే కుండీలో మట్టి వేసాను, మొక్కలు కూడా నాటేసానండి. టైం అంతా సరిపోయింది, అంతా కంగారే పడ్డాను కానీ కరెక్ట్గా మేనేజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. నాకు కాఫీ తాగబోదు మనశ్శాంతి ఉండదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్కి ఒక 10 మినిట్స్లో బయలుదేరుతాను అని అనగా మొదలైందండి. కళ్ళ దగ్గర, అది కూడా కుడి కన్ను దగ్గర ఎందుకో తెలీదు కింద నల్లగా అయిపోయి ఏంటోలాగా అయిపోయింది నాకు. అదొక ప్రాబ్లము. ఇప్పుడు బాగానే ఉందిలే, దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదు. అసలే ఫ్రెష్గా నాటిన మొక్కలు, వాటిని సరిగ్గా చూసుకోలేదు. ఏం చేశానో తెలుసండి, కాఫీ పట్టుకుని మళ్ళీ మొక్కల దగ్గరికి వెళ్ళాను. అవి ఎలా ఉన్నాయా ఏంటి అని పరామర్శించాను అనమాట. సూపర్ అంటే సూపర్ నాటాను, భలే ఉన్నాయండి మొక్కలైతే. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫ్రీగా వచ్చినాయే కదా అందుకని చెప్పి. ఒక వ్యాలీ కొనాలంటే ఎంత లేదనుకున్న 350 to 400 రూపీస్ ఉంటాయి అన్నమాట, కుండీలు కాకుండా ఓన్లీ మొక్కలు. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను, నా ఫ్రీ మొక్కల పాటింగ్ కూడా. సో మీ అందరికీ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా బాల్కనీ, నా కారిడార్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. ముగ్గు చూసారా ఎంత పెద్ద సైజ్ వేసానో. ఈ మధ్యన ఏంటో ముగ్గులు కూడా బాగా వేసేస్తున్నాను. ఇంకో వీడియోతో కలుస్తానండి, అంతవరకు బాయ్.